ఓకే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుబ్బు అలగడ్డ వేసుకుంటా. నేనేం బాకీ లేను, నేను ఎవరికేం బాకీ లేను. ఏముండారులే తల్లి కూతురు మట్టి మొక్కలు వేసుకొని. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా ఏంటంటే ఈరోజు మీకు ఇక్కడ పని జరుగుతుంది. ఆ పని ఎంత చూపించి చూడండి. ఏంది దూరంగా ఉండాలనా? నా తెలుదు మరి. అగ్గి నా కాడ పడుతుంది అమ్మ. ఎన్ని రోజుల నుంచి అనుకుంటే ఈరోజు వచ్చినాము. దగ్గర ఒక వారము 2 వారాల ఎన్ని నెలలు అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇంత ఏనికి మా కరెంట్ ఏం పోలేదు ఉంది కానీ ఆఫ్ చేసినాడు రా స్విచ్. సో గడ పెట్టినాడు, అవి హ్యాండిల్స్ పెట్టినాడు, తర్వాత ఇదేదో చేస్తున్నాడు. నాకైతే అర్థం కాలేదు, మా మామకే తెలుసాలా. నువ్వు లోపల నుంచి అటు ఇటు తిప్పినప్పుడు దాంట్లో పడుతుంటది. కడ్డీలే, బద్దలు అయితే ఏం లేవు. ఏటీఎం కడ్డీలే కాకుండా 16 కావాలన్నా? అంతలా ఉందంటవా? మొత్తానికి అయితే దానికి దబ్బా కావాలంట. చూద్దాం. లేవులే ఫ్రెండ్స్, మాకు చాలా రోజులు అంటే చాలా రోజుల తర్వాత నిన్న రాత్రి వర్షం పడింది. బాగుంది, వర్షం పడింది కాబట్టి ఈరోజు కొంచెం రిలాక్స్గా వేస్తున్నా. లేకపోతే పరికి పొలంకి వెళ్ళి పొలం దగ్గర కూర్చున్నాను. ఈ వానతో నాకు ఒక 2 రోజులన్నా రెస్ట్ వచ్చిందిలేండి. పోవాలి ఫ్రెండ్స్, పెళ్ళి జాంకాయలు నిరడవన్లు తీసుకొచ్చి సుబ్బుకి అలా. యాడికి రా మళ్ళీ మీరు పదిగు. వీళ్ళకి ఇంకా ఫీజు కట్టలేదు, వీళ్ళు ఇంకా బడికి వెళ్ళట్లేదు. ఫీజులు కట్టాలా ఏం పది లెక్కలే లేవంటే నేను మొక్కజొన్నకు కట్టినలే పెట్టుబడి మొత్తం చేర్చలేరు మీకు ఏదో ఒకటి. వరుణ్ కొనుక్కున్నాడా? స్లేట్ కూడా కొనుక్కున్నాడా? స్లేటు బుక్కులు అన్నీ కొనుక్కున్నారు వాళ్ళు. కొనుక్కుందిలే నువ్వు కూడా. నెలలు గడిచిపోయాయంట. ఫైనల్గా అయితే ఈరోజు మా మామ వేసేస్తున్నాడు. పక్కవర్రా. అది ఫ్రెండ్స్, మొత్తానికైతే నిమ్మై జాంకాయలు వస్తుంది. ఫ్రెండ్స్, మొత్తానికైతే మీకు ఇక్కడ 2 విషయాలు చూపిస్తారండి. సో పిల్లలకు నీళ్ళు నీకైతే పొయ్యి మీద నీళ్ళు పెట్టేసినాం అనమాట. సో మొత్తానికైతే మన గేట్ కొన్ని మొత్తం పెట్టేసినాడు అనమాట. ఇక్కడ అది సో మొత్తానికైతే గేట్ అయితే మొత్తం పెట్టేసినాడు. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, వీటికి 2 హ్యాండిల్స్ యువతల, తర్వాత ఒకటి లాకు, ఇది ఒక లాకు, తర్వాత ఇది తిరిగేదనమాట. ఊరికే బయట సైడ్ నుంచి చేసుకునేది. బయట కూడా 2 లాకులు పెట్టినాడు. సో ఇక్కడ బయట కూడా 2 లాకులు పెట్టేసినాడు. వీటికి ఇంకా మనం బయట వెళ్ళేటప్పుడు డైరెక్ట్ దీన్ని తాళం వేసుకుంటూ వెళ్ళేదైతే 2 ఇదండి. సో ఈ 2 పెట్టేసి తాళం వేసుకుని వెళ్ళడం. ఇంకా ఎప్పుడు ఫ్రెండ్స్ ఎన్ని రోజులైందో చెప్పి ఫైనల్గా ఈరోజు చేసేసినాడు. వద్దు నేను వేస్తాను నీళ్ళు. సో ఇక్కడ మీకు మన పాత ఈ కోళ్ళు చెప్పినాం కదా, దండిగా ఉన్నాయని. సో మన సంక్రాంతికి ముందర తెగులు వచ్చి అన్నీ చచ్చిపోయినాయి. కొంచెంసేపు గమ్ము ఉండాలి. సంక్రాంతి తెగులు వచ్చి అన్నీ చచ్చిపోయాయి కదా. సో ఇప్పుడు మళ్ళీ ఏంటంటే
అప్పుడు బతికిన ఈ రెండు పెద్దవి, అదొక పెద్దది, ఇదొక పెద్దది. సో ఈ 4 కోళ్ళు కలిసి మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ 3 కోళ్ళు, ఇక్కడ 3 6, అక్కడ 2 8, అక్కడ ఒక 5 13 కోళ్ళు, అదొకటి 14, అదొకటి 15. సో మొత్తం 15 కోళ్ళు అయినాయి అనమాట మళ్ళీ మనకు. ఇది ఫ్రెండ్స్. సో సుబ్బు అయితే అన్నీ బాగా నీట్గా వేసేస్తుంది, నీళ్ళు కసు కొట్టింది, బట్టలు అప్పుడే మట్టేసింది, రగ్గులు కూడా ఉతికేసింది. సో ఇక్కడ మా వాళ్ళు ఏంటంటే ఈరోజు నైట్కి చపాతి కావాలని చెప్పి చపాతి పిండి కుస్తీ పడుతున్నాను. నేను పిసికి పెట్టాను, కొంచెం నూనె పెడితే వాడు దాన్ని మళ్ళీ విసుకుతున్నాడు. మనకు మిగిలిన పుంజు కూడా ఇదొకటి, అక్కడ అదొకటి. సో వీటిలో ఒకటి బెర్స ఉంది ఫ్రెండ్స్. ఎక్కడ ఇదండి, అది బెర్సా, ఇది ఇది బెర్స పిల్ల అనుకుంటాం ఫ్రెండ్స్, ఎందుకంటే దాని ముక్కు చిన్నగాను. ఇది పుంజా? ఏందది? అది పుంజా? సరే కానీ జనవరి ఫిబ్రవరి చెప్పు నువ్వు. చెప్పు. నువ్వు వాడిని చెడగొట్టాకరా, వాడు బాగా చెప్తాడు కానీ చెప్పరా, చెప్పు ఫస్ట్ నుంచి చెప్పులే మళ్ళీ. వాడు కరెక్ట్ చెప్తా కానీ సెప్టెంబర్ తర్వాత చెప్పరానా? నవంబర్, డిసెంబర్, జనవరి. వాడు జబ్బులు చెప్తాడు, అది అంతా బాగా చెప్తుంటాడు, మధ్యలో వచ్చాడులే. సో మా కోళ్ళు అన్నీ ఇక్కడ ఎక్కడ ఉంటాయన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేంద్ర ఆలగడ్డ. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? అందరూ బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. సో ఈరోజు వచ్చేసి ఏంటంటే ఈరోజు సోమవారం కదా, ఈ రోజు నుంచి అయితే పిల్లల్ని అయితే స్కూల్కి అయితే డైలీ పంపిస్తాం అనమాట. వీళ్ళైతే ఏం తిన్నావు దాము? ఏం తిన్నావు? సో వీళ్ళైతే దోశ తిన్నారు. అక్కడ ఆ అమ్మ తింటా ఉంది, ఆ అమ్మ కూడా స్కూల్కి వెళ్ళాలి. ప్రస్తుతానికి ఇప్పుడు వచ్చేసి ఏంటంటే నేను పాలు తిరగొట్టున్నా, పాలు తాగుతానేసరికి. సో వీళ్ళు ఏంటంటే స్కూల్కి పంపించేసి నేను మళ్ళీ వ్యాపారం దగ్గరికి వెళ్ళాలన్నమాట. ఇంకో జాబ్ పనులు వెళ్ళి ఎక్కడ దొరకట్లేదు, సెకండ్ వెతకాలి. చేస్తా ఉంటా, ఫుల్ జల్లు పెట్టుకున్నాను. తీద్దాము బాగా కనపడుతున్నా గోరా. సో ఏంటంటే ఫుల్ జలుబు అయింది ఫ్రెండ్స్. మొన్న ఇంటికైతే వెళ్ళామన్నమాట మా అక్క వాళ్ళ ఊరికి. అంత ఫ్యామిలీ పోతాం. సురేంద్ర ఇద్దరు, మా ఆయన అయితే రాలేదు, మా ఆయన ఇంటి దగ్గర ఉంటాడనమాట. తిరుగుతాము, గాలి తగ్గుతుంది ఫ్యాన్తో. క్యారీలు అయితే తొందర చల్లారిందని క్యారీలు అయితే కొడుతున్నాను అనమాట. అంటే ఇంతకుముందు క్యారీలో చల్లలేదు. చూడాలి ఫ్రెండ్స్, ఈరోజు ఏంటంటే ఇది వీళ్ళకైతే దోశ అయితే వేసేసిన, కానీ వీళ్ళకి ఏంటంటే క్యారీకి మధ్యాహ్నం అన్నము పప్పు అయితే చేసిన అనమాట. అంటే దోశపిండి వచ్చేసి నిన్న పట్టాను అనమాట. దోశపిండి నిన్న పట్టిన దాన్ని ఇప్పుడు దోశలకి టిఫిన్కి వేసిన అనమాట. ఇది వచ్చేసి మన గార్డెన్, వర్షాకాలం స్టార్ట్ అయింది కదా, పూలు అయితే చెట్ల నిండా కాసేస్తూ ఉండే. మన ఇంటికి గేటుకి ఈ మధ్య గడ పెట్టించాం కాబట్టి చెట్లకుండే పూలన్నీ అట్లాగే నిలబడిపోయాయి. లేదంటే కనుక అన్నీ తీసేసుకుండే వాళ్ళు. తాగుమ్మే, నువ్వేమే జామకాయలు, నేరేడు పళ్ళు ఏమన్నా తెచ్చేది ఉందా? లేదు. బుక్కులు ఫీజు కట్టాలంటున్నావు వానికి. వాడు వాడు పొద్దు నుంచి సతాయించినాడు ఫ్రెండ్స్.
అంటే ఎట్లా వరుణ్ బుక్కులు తీసుకున్నాడు ఆల్రెడీ ఫీజులు కట్టేసినారు. సో అందుకోసం వరుణ్ గారికి అక్కడ చూసి రాస్తారు. నేను అదే చెప్పిన పొద్దున పక్కన ఉంటారు కదా వానికి చూసి అడ్జస్ట్ గా చెప్పిన సరేలే అంటున్నాడు నాకు. సో ఏంటంటే గడలు అయితే పెట్టించినావు గేట్కి. ఎన్నికలు ఉంది దీన్ని గేట్ తీయచ్చు కదా, మళ్ళీ గేట్ దాన్ని బయట వేయాలి దాన్ని. ఏం బిడ్డ పాలంటే పని మిగ్గలు అసలు. దామగాడు మాత్రం బాగా స్కూల్ డ్రెస్ వేసుకొని షూస్ వేసుకొని అన్ని రెడీ అయినాడు. దాన్ని అందుకే ఏంటంటే స్కూల్ డ్రెస్ టైట్ అయింది ఫ్రెండ్స్. వానికి కొత్తవి కుట్టియాలి. అవి ఏంటంటే బిర్ర అయినాయి కాబట్టి అవి షార్ట్ అనేది పట్టట్లేదు. డ్రైయర్ అంటే స్కూల్ డ్రెస్ కింద దాన్ని ఏమంటారో తెలియదు నాకు. మేమైతే మా భాషలో డ్రైయర్ అంటామని. సో అదేంటంటే అది పట్టలేదు వానికి, బాగా బిర్ర అయిపోయింది. కొత్తవి అయితే కానీ మనకు లూజ్ వస్తాయి. అప్పుడు మళ్ళీ డైలీ స్కూల్ డ్రెస్ వేసి పంపేసి వాడు ఏంటంటే మొన్న 2 days కిందట వేసి పంపించినప్పుడు వాడు అది బిర్రుందమ్మా నాకు కడుపున వస్తుంది అన్నాడు. అందుకోసం వానికి స్కూల్ డ్రెస్ వేయలేదు. ఇక్కడ వచ్చేసి మన కరిపాకు చెట్టు అనమాట. మొన్ననే మొత్తం కింద మొత్తం తీసేసి కొంచెం పైన మాత్రమే పెట్టినా. ఇక్కడ వచ్చేసి పొద్దున్న నందు కూర్చున్నాడు. ఇక్కడ వీళ్ళు నందు దాము ఇక్కడ కూర్చోన్నారు చెట్టు కింద. బాగుంది కదా చూడ్డానికి. చెట్టు కింద చల్లగా పూలు. సో ఏంటంటే ఇక మీదట ఏ చిన్న అవకాశం వచ్చినా కానీ కుకింగ్ వీడియోస్ కూడా తీయాలనుకుంటున్నా అప్పుడప్పుడు. ఇది గుడ్డుకొచ్చింది అందుకే దాని వెంట పడుతూ ఉంది. ఆల్రెడీ మనకు 3 గుడ్లు పెట్టేసింది. వినవా మా ఆయనకు బాబాయ్ ఫ్రెండ్స్ ఆయన. ఐసమ్మకి వేసినవా? వానికి 8 సంవత్సరాలు. వాళ్ళు ఒక్కడేనా? రే రారా కూర్చోపనందా.